అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్కిపురం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకాడు. ఘటనా స్థలంలో బైక్, చెప్పులు, సెల్ ఫోన్, పాన్ కార్డు లభ్యమయ్యాయి. పాన్ కార్డు ఆధారంగా మృతుడిని లక్కవరం గ్రామానికి చెందిన సిరిగినేడి దుర్గాప్రసాద్ గా గుర్తించారు. 6 గంటల సమయంలో ఇక్కడ ఇంటికి విశేషరాయపురం వచ్చి అత్తవారింటికి వచ్చి పిల్లల్ని ఆధార్ నిమిత్తంగా మళ్ళీ బయటకని తీసుకెళ్ళిన తర్వాత 6:30 ఆ ప్రాంతంలో చించినాడ బ్రిడ్జ్ దగ్గర మోటార్ సైకిల్, పిల్లల చెప్పులు, పిల్లలకి సంబంధించిన ఫోన్స్ సెల్ ఫోన్ అక్కడ వదిలేసేటప్పటికి పోలీసు వారు మాకు అనుమానంగా మనుషులు కనపట్టలేదని ఈ సెల్ ఫోను, మోటార్ సైకిల్, పిల్లల చెప్పులు హ్యాండ్ చేసి అక్కడ ఫోన్ నెంబర్లు రాసి పెట్టారు. వీళ్ళవి ఆ నెంబర్ల ప్రకారం చేస్తే మేము వెళ్ళి అక్కడి నుంచి మేము అందరినీ గ్యాదర్ చేసాము. యలమంచిలి మా పోలీసు వారికి ఫిర్యాదు చేసాము. మలికిపురం పోలీస్ స్టేషన్ వారికి కూడా ఫిర్యాదు చేసినాము. మాకు కొంత ముందుగా పోలీసు వారు యలమంచిలి మండలం, మలికిపురం మండలం పోలీసు వారు దీని మీద కొంత తగు చర్యలు తీసుకుని ముందుగా మాకు కొంత సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కోనసీమ జిల్లాలో విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. లక్ష్మీదుర్గ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చించినాడ వంతెనపై నుంచి ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకినట్టు సమాచారము. అంటే పూర్తిగా ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా అనేది మాత్రం పోలీసులు అయితే కనుక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి ఏదైతే లక్కవరం గ్రామానికి, మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన సిరిగినేడి దుర్గాప్రసాద్, తన కుమారుడు సూర్య వినాయక్, కుమార్తె సాధ్విక వీళ్ళిద్దరితో కలిసి ఈ మలికిపురం మండలం చించినాడ వంతెనపై దగ్గరికి వచ్చారు. అక్కడ వీళ్ళు ప్రయాణం చేసిన బైకు, అదే విధంగా వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబరు, దుర్గాప్రసాద్ కి సంబంధించిన పాన్ కార్డు, వాళ్ళ కుమారుడు, కుమార్తె వీళ్ళకి సంబంధించిన చెప్పులు కూడా చించినాడ బ్రిడ్జి వద్ద విడిచిపెట్టి వీళ్ళకి కనిపించలేదు. అంటే బైకు, వీళ్ళకి సంబంధించిన చెప్పులు, అదేవిధంగా ఒక ఫోను, పాన్ కార్డు ఇవన్నీ కూడా బ్రిడ్జి పై వదిలేసి వీళ్ళకి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో వీళ్ళు చించినాడ బ్రిడ్జి దగ్గరికి వచ్చి బ్రిడ్జి పై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగింది ఈ సంఘటన. ప్రస్తుతం అయితే కనుక పోలీసులు ఇది గాలింపు చర్యలు చేపట్టారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలికి సంబంధించి సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఎవరి కాళ్ళే నిన్న రాత్రి నుంచి వీళ్ళ వంతెన మీద నుంచి దూకేసి ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేకపోతే ఇక్కడ సెల్ ఫోను, అదేవిధంగా బైక్ విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళారా అనేది మాత్రం కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు అయితే మాత్రం ఇటు సరిహద్దు ప్రాంతం కావడంతో అటు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం అయితే కనుక కుటుంబ సభ్యులు అయితే కనుక ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా వీళ్ళ కుటుంబ తండ్రి, ఇద్దరు కుమారుడు, కుమార్తె కూడా చించినాడ బ్రిడ్జి దగ్గరికి రావడం, అక్కడ వాళ్ళకి సంబంధించిన సామాన్లు బైక్ విడిచిపెట్టేసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఏం జరిగింది అనేది మాత్రం కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్కవరం గ్రామానికి సంబంధించి ఆయన ఎవరైతే సిరిగినేడి దుర్గాప్రసాద్ ఉన్నారో ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఈ దుర్గాప్రసాద్, కుమారుడు, కుమార్తె కనిపించకపోవడం, బ్రిడ్జి దగ్గర వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఉండడం, ఈ నేపథ్యంలో వీళ్ళు ఏమయ్యారు అనేది కూడా ఆచూకీ ఇప్పటి వరకు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ రాజబాబు.